హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియో అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఒక ఫోటో ఎడిటింగ్ అయితే చెప్తాను ఫ్రెండ్. మీరు స్టార్టింగ్ మీరు ఏంటది మన thumbnail అయితే చూశారు కదా. సో అలాగే ఇప్పుడు పక్కన చూడండి, సైడ్లో 2 ఫోటోస్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ సైడ్లో చూడండి, ఒకప్పుడు ఇక్కడ ఫోటోస్ చూస్తారు కదా. సో ఫోటో చూడండి, మనకి పిల్లలాగా మారిపోయారు, అంటే పెద్దవాళ్ళు చిన్న పిల్లలాగా మారినరు. సో ఇది ఎలా చేయాలి మొత్తం మీకు అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. అది కూడా హెచ్డి క్వాలిటీలో 4K క్వాలిటీలో ఫోటో అనేది ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్తాను. అలాగే ఫేస్ కూడా ఎలా మార్చుకోవాలో మొత్తానికి అయితే క్లారిటీగా అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్, వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో నచ్చితే మనకి డెఫినెట్ ఒక లైక్ వేసుకోండి. కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చే బెల్ గంట క్లిక్ చేస్తే నేను మళ్ళీ రేపు మీ ముందుకైతే వస్తాను. ఓకేనా. సో ఓకే ఫ్రెండ్, ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఓకేనా ఫ్రెండ్, ఆ వీడియోకి వాడిన యాప్స్ 2 యాప్స్ అయితే వాడాను. అంటే ఆ ఫోటో ఎడిటింగ్ చేయడానికి 2 యాప్స్ అయితే వాడాను. ఆ 2 యాప్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఆ ఫోటో ఎలా చేయాలి ఇప్పుడు మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్, ఫస్ట్ వచ్చేసి మనకైతే ఫేస్ యాప్, తర్వాత వచ్చేసి రేమిని. ఓకే, ఈ 2 యాప్స్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఫేస్ యాప్లో అయితే వర్క్ అయితే చేసుకోవాలి. సో మీతో ఏదైనా ఫోటో ఉంటే ఫోటో అయితే ముందు అయితే రెడీ పెట్టుకోండి. సో ఫేస్ యాప్లో ఎడిటింగ్ ఎలా చేయాలని చెప్తాను. ఓకేనా. సో ముందు ఇట్లా మీ ఫేస్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ మన ఫోటోస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనతో ఉన్న ఫోటోస్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఏదన్నా ఒక ఫోటో అయితే తీసుకుందాం. ఓకేనా. సో బట్ అయితే ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు కీర్తి ఉంది కదా. సో కీర్తి స్వీట్ ఫోటో తీసుకున్నాను ఫ్రెండ్. ఈ ఫోటో తీసుకొని ఫ్రెండ్, ఈ ఫోటోకి ఏమన్నా మీరు మేకప్ గిట్ వేసుకోవాలంటే మేకప్ వేసుకోవచ్చు. సో ఇక్కడ మేకప్ మీద క్లిక్ చేసుకొని మేకప్ గిట్ వేసుకోవాలంటే మేకప్ వేసుకోవచ్చు అనమాట. ఓకేనా. కొంచెం ఇంటర్నెట్ అయితే ఆన్ చేసుకోండి, మొబైల్లో ఇంటర్నెట్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనా. సో ఇట్లా మేకప్ అయితే వేసుకోవచ్చు. ఓకే, సో మేకప్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆ ఫోటోని పిల్లలాగా మార్చాలంటే, చిన్న పాపలాగా మార్చాలంటే, చిన్న పిల్లలాగా మార్చాలి. సో ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఆప్షన్స్, ఇక్కడ ఇవన్నీ మనకి కింద ఉన్నాయి కదా. ఇక్కడ మనకి హెయిర్ స్టైల్ అంటే అయితే మనం మూవ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్కడ అంటే లెఫ్ట్ సైడ్ దిక్కు మూవ్ చేస్తే ఫ్రెండ్, ఇక్కడ మనకి ఏజ్ అని చెప్పి చిన్న ఒక ఆప్షన్ ఉంటుంది. ఏజ్ అని చెప్పి ఏజ్ మీద క్లిక్ చేసుకుంటే ఫ్రెండ్, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి చిల్డ్ ఉంది, మనకి ఇక్కడ చిల్డ్ ఉంది, తర్వాత 10, తర్వాత యంగ్ 3, తర్వాత యంగ్ 2, తర్వాత యంగ్ ఉంది, తర్వాత ఓల్డ్ మెన్. సో ఇక్కడ చూడండి ఓల్డ్ అని చెప్పి ఉంది కదా. సో కలర్ ఓల్డ్ అంటే కూల్ ఓల్డ్ అనమాట. సో ఇలా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఓల్డ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి చాలా ఓల్డ్గా అయిపోయింది చూసారా. సో ఇక్కడ ఫేస్ అయితే మొత్తం మారిపోయింది. ఓకే, ఇంకో ఓల్డ్ మీద క్లిక్ చేద్దాము. ఇంకో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఓల్డ్గా అవుతుంది అనమాట. అంటే ఫోటో అయితే ఓల్డ్గా అయితే మారిపోతుంది. అంటే ఇక్కడ ఇది ఒక మ్యాజిక్ యాప్ లాంటిది అనమాట. సో ఒకప్పుడు దీని గురించి కూడా నేను చేశాను వీడియో. సో ఓకే, అప్పుడు ఏమంటే కొంచెం అప్పుడు ఇంత ఆప్షన్ లేకుండా ఇప్పుడు చాలా అప్డేట్ అయింది యాప్ ఇది. సో అందుకోసం అని చెప్పి మళ్ళీ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి చిల్డ్ కావాలి, ఇప్పుడు చిల్డ్రన్ కావాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ నుంచి 2 ఆప్షన్ ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ పక్కన చిల్డ్. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసి చూడండి, ఇప్పుడు ఒక 2 సెకండ్ వెయిట్ చేయండి. ఒక వెయిట్ చేస్తున్నాండి. ఇక్కడ మార్పింది చూసారా, చిన్న పిల్లలాకైతే ట్విన్లాకైతే సెట్ అయిపోయింది చూసారా. సో దాని పక్కన ఇంకా ట్విన్ ఉంది కదా, ట్విన్ మీద క్లిక్ చేసుకుంటే సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా. సో ఈ మాదిరి అయితే ఇలా అయితే ఉంటుంది. ఓకే, సో ఈ మాదిరి అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. సో ఈ ఫోటో బాగుంది, ఈ ఫోటో బాగుంది, రెండింటిలో ఏ ఫోటో అయినా వాళ్ళ బాగుంది. ఓకే, సో ఇలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు ఒరిజినల్ వచ్చేసి ఇదనమాట. ఓకే, తర్వాత ఇదేమో ఇలా. ఓకే, మనకు ఫేస్ అయితే ఇలా మారిపోతుంది. ఓకే, ఇలా ఉందన్నమాట. ఓకే, తర్వాత ఈ ఫోటో సేవ్ చేసుకోండి. ఇక్కడ పైన సేవ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేస్తే ఫోటో డైరెక్ట్ అయితే సేవ్ అయితే అయిపోయింది. ఓకేనా. సో సేవ్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే చేయండి. ఓకే, సో నేనైతే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతాను. మొత్తం అయితే క్యాన్సిల్ చేసి మొత్తానికి బ్యాక్ అయితే వెళ్ళిపోతాను. ఫ్రెండ్, తర్వాత వచ్చేసి 2 ఫోటోస్ మార్చాలి. అమ్మాయిది మార్చాలి, అబ్బాయిది మార్చాలి. సో నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ముందు ఇక్కడ అమ్మాయి ఫోటో ఉంది కదా, ఇక్కడ బాక్సులు ఇచ్చారు మనకు, 2 బాక్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ అమ్మాయి ఫేస్ మీద బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి మన ఇక్కడ ఈ ఆప్షన్ ఇక్కడ మేకప్ ఉందా, మేకప్ వేయాలంటే మేకప్ అయితే వేసుకోండి. ఓకేనా. సో మీరు మేకప్ వేసుకోవాలంటే మేకప్ అయితే వేసుకోండి. సో తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ ఏజ్. ఓకే, ఏజ్ మీద వచ్చేసి 10 చిల్డ్ పెట్టినాం. చిల్డ్ పెడితే ఇలా వస్తుందో చూపిస్తుంది, మీకు మారిపోతుంది అన్నమాట. 10 ఉంది, ఇలా మారింది. ఓకే, తర్వాత ఇక్కడ 10 పెట్టినా, 10 పెడితే ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, ఇది సెట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేయండి, అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు అబ్బాయి ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏజ్ మీకు రాండి. ఏజ్ మీకు వచ్చి 10 పెట్టుకోండి. ఒక 10 పెడితే సో మనకి ఇక్కడ ఈ ఫోటో కూడా మారిపోయింది చూసారా. సో ఇలా అయితే మారిపోతుంది టోటల్గా. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఇలా అయితే మారిపోయింది. ఓకే, మారిపోయిన తర్వాత కింద అప్లై ఉంది, అప్లై మీద క్లిక్ చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి మీరు దీనికి ఏమన్నా మీరు ఇంకా ఎయిర్ కలర్ గిట్ట మార్చుకుంటే ఎయిర్ కలర్ కూడా మార్చుకోవచ్చు. సో లేదంటే లేదు, అది మీ ఇష్టం. మార్చండి, లేదంటే లేదు. ఓకే, సో ఓకే, ఇలాగా మీరు ఎట్టైనా మార్చుకోవచ్చు అనమాట. ఓకే, మీసాలు పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సో ఎలాగైనా మార్చుకోవచ్చు. ఓకే, తర్వాత బ్యాక్ అయితే వచ్చాను. తర్వాత ఇక్కడ పైన సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకుంటాను. సేవ్ అయితే అయిపోయింది, డన్. తర్వాత ఫ్రెండ్, ఇప్పుడైతే ఫోటోస్ అయితే మనం ఫేస్ ఎలా మార్చాలో చూపించాను ఫ్రెండ్. ఇప్పుడు ఆ ఫోటోస్ మనకైతే హెచ్డి క్వాలిటీ అయితే లేదు. ఓకే, హెచ్డి క్వాలిటీలో అయితే లేవు. మీకు జూమ్ చేసి చూపిస్తాను. అంత కావాల్సిన అయితే గ్యాలరీకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ ఫోటోస్ అయితే నేను ఎక్కడ ఉన్నవో చూసి నీకు ఓపెన్ చేసి మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఫోటోస్ అయితే హెచ్డి క్వాలిటీ అయితే రావవి. ఇక్కడ చూడండి. సో మనకు చూడండి హెచ్డి క్వాలిటీ అయితే లేదు. ఇంకా ఇంత జూమ్ చేసినా మనకైతే క్వాలిటీ వస్తలేదు అనమాట. ఓకే, ఇక్కడ చూసారా. సో క్వాలిటీ అయితే లేదు. ఇక్కడ చూడండి, ఈ ఫోటో కూడా మనకు అంత నీట్గా అయితే లేదు ఫ్రెండ్. ఈ ఫోటోస్ మనం హెచ్డి క్వాలిటీలో మార్చుకోవాలంటే సో మనతో రేమిని యాప్ అయితే ఉండాలి. సో రేమిని యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇక్కడ ఉంది కదా. సో ఈ యాప్ మీద క్లిక్ చేద్దాం. ఈ యొక్క యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, ఈ యాప్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టైమింగ్ వస్తుంది. టైమింగ్ మూవ్ చేయండి. మూవ్ చేసి
ఫ్రెండ్ దీంట్లో మనకి ఇక్కడ ఫస్ట్లో వచ్చింది కదా, ఇక్కడ ఫస్ట్లో ఉన్న ఆప్షన్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ యూస్ ఐటీ ఉంది కదా, యూస్ ఐటీ ఓకే దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే చేసుకుంటారో మీకు ఇప్పుడు ఏ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలో ఆ ఫోటో సెలెక్ట్ అయితే వేసుకోండి. సో నేనైతే ఫస్ట్ అయితే ఈ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేస్తాను. చేసి కొంచెం నేను కాపీ చేసుకుంటాను నేను. సో కింద ఫేస్ యాప్ ఉంది కదా, ఆ నేమ్ అయితే తీసేసుకుంటాను నేను. సో ఇలా కాపీ చేసుకోవచ్చు అన్నమాట ఫోటోని. సో కొంచెం ఇలా ఓకే. సో ఓకే ఈ మాదిరి. సో చాలా జూమ్ అయిపోయింది ఇది. ఓకే కొంచెం చేద్దాం. సో ఇదైతే చాలా ఇది జూమ్ అవుతుంది. సో ఓకే నేనైతే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతాను. సో ఇది కొంచెం కిరికిరే ఉంది నాకు జూము. సో ఓకే ఓకే సరిపోయిందిలే. తర్వాత పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసి కింద రైట్ టిక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక 20 సెకండ్ కానీ 1 మినిట్ టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనకు ఒక యాడ్ వస్తుంది, టాస్క్ వస్తుంది. ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోటో అయితే హెచ్డి కాల్ అయితే సేవ్ అయితే అవుతుంది. ఓకే ఇక్కడ నాకైతే ఒక టాస్క్ అయితే వచ్చింది. టాస్క్ మొత్తం కంప్లీట్ అయితే అవ్వాలి మనకి. సో ఇక్కడ మనకి పైన టైం కూడా రన్ అవుతుంది 22 సెకండ్ అని చెప్పి మనకైతే టైం అయితే వస్తుంది. సో ఈ యాప్లో మనకు ఈ రెమినీ యాప్లో మనం ఎలాంటి ఫోటో అయిన వల్లే ఫుల్ హెచ్డి క్వాలిటీ అయితే మార్చుకోవచ్చు. కానీ ఇంకోటి చెప్తూ చూడండి, ఈ రెమినీ యాప్లో మన పేర్లు ఉంటాయి చూడు, పేర్లు టెక్స్టైల్ ఆ నేమ్స్ అవి డాక్యుమెంట్స్ ఉంటాయి చూడు, అవి వచ్చి హెచ్డి క్వాలిటీలో మార్చవచ్చు కానీ క్లారిటీగా రావన్నమాట. సో ఓన్లీ ఫోటో అయితే ఫేస్ అయితే మనకు హెచ్డి క్వాలిటీ అయితే మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నాకైతే ఇక్కడ యాడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో యాడ్ అయితే మూవ్ చేస్తాను. మూవ్ చేసి ఇక్కడ మనకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిపోయిన తర్వాత ఈ ఫోటో హెచ్డి క్వాలిటీలోకి ఎలా మారుతుందో చూపిస్తుంది చూడండి. మీకు ఆఫ్టర్ బిఫోర్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఏంది, ఇక్కడ బిఫోర్ ఉంది, తర్వాత ఆఫ్టర్ కూడా ఉంది. సో ఈ 2 ఆప్షన్ అయితే మనకైతే ఇక్కడ వచ్చినవి. సో మనకైతే ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. సో మన మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి మీకు అయితే ఇంటర్నెట్ స్పీడ్ బట్టి అయితే వస్తుంది. సో నాకైతే ఇక్కడ రూమ్లో ఉంటాను కాబట్టి నాకైతే ఇక్కడ రూమ్లో అయితే నెట్ అయితే చాలా స్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ ఫోటో ఇంకా కన్వర్ట్ అవ్వలేదు. సో ఈ ఫోటో అయితే కన్వర్ట్ అయిపోయింది. చూడండి ఎంత ఎలా మారిపోయింది. సో తర్వాత ఇక్కడ ఈ ఫోటో అయితే ఇంకా కన్వర్ట్ అవ్వలేదు. సో ఇంకా చాలా టైం పడుతుంది అనుకుంటా. సో ఇలా అయితే మనం అయితే ఫోటో అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే చేయొచ్చు. 1 సెకండ్ ఇది అంతా అయిపోయింది నాకు. సో ఫ్రెండ్ ఇక్కడ చూడండి నాకైతే హెచ్డి క్వాలిటీ అయితే ఫోటో అయితే మారిపోయింది. ఇదేమో మనకి ఇలా ఉంటుంది అనమాట. సో ఫోటో అయితే ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ మనకు కీర్తి సురేష్ ఫోటో అయితే ఇక్కడ అయితే జూమ్ చేశాను నేను. ఇక్కడ చూస్తారు కదా. సో ఈ విధంగా అయితే ఇలా జూమ్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ పెడదాం. సో ఇలా పెట్టి ఇది మనకి ఇలా ఉంటుందన్నమాట. ఒరిజినల్ వచ్చేసి తర్వాత ఇది చెప్తారన్నమాట. ఎడిటింగ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట ఫోటో. ఓకే సో మనం ఈ ఫోటో అయితే ఇలా అయితే వచ్చిందన్నమాట టోటల్ వచ్చేసి. ఓకే దీని కింద రైట్ టిక్ మీద సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే చాలు. ఫోటో అయితే మనకైతే ఇంకా హెచ్డి పెంచుకోవాలంటే ఇంకా హెచ్డి కూడా పెంచుతుంది. సో మీరు డబల్ కే మీటా ఉంది ఇప్పుడు దీంట్లో. రెమినీ యాప్ కూడా మనకైతే అప్డేట్ అయితే అయింది. దీంట్లో మనకి డబల్ కే మీటా కూడా వచ్చింది. ఎందుకంటే మనము 2 సార్లు అయితే మనం హెచ్డి క్వాలిటీ అయితే మార్చుకునే అవకాశం అయితే ఉంది రెమినీ యాప్లో. సో నేనైతే ఫస్ట్ హెచ్డి చేశాను. సో మళ్ళీ ఇంకోసారి కూడా నేను హెచ్డి చేస్తున్నాను. సో ఇప్పుడైతే నాకైతే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి కూడా హెచ్డి అవుతుందో కాదో చూపిస్తాను మీకు. నాకైతే యాడ్ అయితే చూశాను. యాడ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకోసారి కూడా హెచ్డి అవుతుందో కాదో చూపిస్తాను మీకు. నాకైతే ఇక్కడైతే ఫుల్ హెచ్డి అయితే చూపిస్తుంది ఇక్కడ చూసారా. సో ఈ మాదిరి అయితే ఇంకా హెచ్డి అయితే కన్వర్ట్ అయిపోయిందని చెప్తుంది చూడండి. సో ఈ రకంగా అయితే కన్వర్ట్ అయిపోయింది. సో ఈ ఫోటో అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటాను, సేవ్ చేసుకుంటాను. సో సేవ్ చేసుకున్నాక అయితే ఇక్కడ ఒక యాడ్ అయితే వచ్చింది. సో ఈ యాడ్ కూడా మన టాస్క్ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేశాను. సో ఫోటో అయితే సేవ్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను ఒకసారి అయితే గ్యాలరీకి అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ. సో ఒక గ్యాలరీకి వెళ్ళిపోయి అక్కడ ఫస్ట్ చూసిన ఫోటో జూమ్ చేసి చూపించాను కదా, మీకు అయితే హెచ్డి అయితే రాలేదు. ఇప్పుడు సేవ్ చేసుకున్న ఫోటో అయితే చూపిస్తాను మీకు. సో ఓకే ఆ ఫోటో కూడా ఎంత హెచ్డి వచ్చిందో మీకు అయితే చూపిస్తాను. ఓకేనా. సో అది ఇంకా ఇక్కడ ఉంది. సో ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్తాను. సో ఇప్పుడు సేవ్ అయిన ఫోటో ఇదనమాట. ఓకే సో ఫ్రెండ్ ఇక్కడ చూడండి నాకైతే ఫోటో అయితే సేవ్ అయింది. ఇక్కడ చూడండి మనకైతే ఫుల్ హెచ్డి క్వాలిటీ అయితే ఫోటో అయితే సేవ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసారా. సో మస్తు అయితే వచ్చింది చూసారా. ఫుల్ హెచ్డి క్వాలిటీ అయితే మనకైతే ఇక్కడ ట్విన్ లాక్ అయితే మారిపోయారు వీళ్ళు. చాలా హెచ్డి క్వాలిటీ అయితే సేవ్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్ ఈ రెమినీ యాప్లో అయితే చాలా మంచిగా అయితే చేసుకోవచ్చు, సూపర్ అయితే చేసుకోవచ్చు. సో మీకు చెప్పాను కదా. సో స్టెప్ బై స్టెప్ అయితే మీరైతే ముందు మీ ఫేస్ అయితే మార్చుకోండి. ఫేస్ మార్చుకున్న తర్వాత మీరైతే హెచ్డి క్వాలిటీకి అయితే కన్వర్ట్ చేయండి. చూడండి నేనైతే ఇక్కడ ఇంకో ఫోటో కూడా అయితే మళ్ళీ నేను రెమినీ యాప్లో పెట్టి ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్ మీరు కూడా మీ ఫోటో పెట్టుకొని ముసలోళ్ళ దాకా, వయసుల దాకా, ట్విన్ లాగా, పిల్లల దాకా అయితే మార్చుకోండి. మళ్ళీ అదే ఫోటోని హెచ్డి క్వాలిటీలో 4K క్వాలిటీలో మీరు అయితే సేవ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్ వీడియోలో చూపించాను కదా, గింతే ఫ్రెండ్ చాలా సింపుల్ ఇది. సో మీరైతే ఒక 5-6 మినిట్లు అయితే చేసుకోవచ్చు. చాలామంది ఈ మధ్య అయితే చాలా ట్రెండ్ అవుతుంది కదా, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది అది. ఫేస్ స్మూత్ ట్విన్ లాగా అయితే అవుతుంది కదా, అంటే చిన్న పిల్లల లాగా అయితే చూపిస్తుంది కదా. సో అని నేను కూడా చేద్దామని చెప్పి వీడియో చేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఆ వీడియోకి వాడిన 2 యాప్స్ ఫేస్ యాప్ అలాగే రెమినీ యాప్, ఈ 2 యాప్స్ కింద డిస్క్రిప్షన్లో వాడేశాను. డౌన్లోడ్ చేసుకోండి. కొత్త వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టండి. నేను రేపు మళ్ళీ మీ ముందుకు కొత్త వీడియో చూసుకొని మీ ముందుకైతే వస్తాను. సో మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే వస్తుంటాయి, మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు. ఒక ఫ్రెండ్ వీడియోస్ వచ్చేప్పటికీ లైక్ చేసి షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోలు అయితే డైలీ అయితే మన ఛానల్ అయితే వస్తుంటాయి. ఓకేనా. సో ఫ్రెండ్ మర్చిపోకుండా కింద డిస్క్రిప్షన్లో 2 యాప్స్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. సో లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు TeluguabbaiRemo. జై హింద్. బై బై. సీ యూ. టేక్ కేర్.